హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మరి టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ప్రపంచం ఎలా ఉందంటే పూర్వకాలంలో రాక్షసులు మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ ఈ కలియుగంలో పుట్టారా అన్నట్టుంది. మనం పూర్వకాలం కథలన్నీ చదువుకుంటాం. త్రేతాయుగంలో ఎలా జరిగింది, ద్వాపర యుగంలో ఎలా జరిగింది, ఒకప్పుడు సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఇవన్నీ మనం కథల రూపంలో చదువుకుంటాం బుక్స్ లోని. మన కళ్ళారా మనం చూడకపోయినా ఒకప్పుడు జరిగాయి, ఇలా రాక్షసులు ఉండేవారు అప్పట్లోని అని. కానీ ఆ రాక్షసులే మళ్ళీ మనుషుల రూపంలో ఈ భూమి మీద పుట్టారా అన్నట్టు ఈ కలియుగం తయారైంది. మనుషుల్లోని షాడిజం, సైకోయిజం రోజు రోజుకి పైశాచికత్వం ఎలా పెరిగిపోతుందంటే ఎదుటి మనిషిని చంపేద్దామా, చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పట్టింపులకి ఎదుటి మనిషిని చంపే అంత కక్షలు పెంచుకుంటున్నారు అన్నమాట. వారి జీవితాలను నాశనం చేసే అంత దుర్మార్గమైన మైండ్ వాళ్ళలోని ఆలోచనలో, ధోరణిలో ఏర్పడుతుంది. ఇలాంటి ఎదోలని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఏం చేయాలండి? బతికుండగా వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించాలి. నాకు తెలుసు, చంపితే ఒక క్షణం పోతుందేమో, బతికుండగా నరకం అంటే ఏంటో చూపిస్తే వాడిని చూసి ఇంకో 10 మంది ఈ పని చెయ్యకూడదురా, మనకి ఇలా చేస్తే ఇదే బతుకు వస్తుందని ప్రతి సైకో విధవలోని ఒక ఆలోచన వచ్చి మారతారండి. ఏమండి, ప్రేమించకపోతే చంపేస్తాడు వాడు. వాడు చంపేసింది కాక వాళ్ళ అమ్మని చంపేశాడు. ఆ అమ్మాయిని చంపడానికి వెళ్ళి కక్షతోని వాళ్ళ అమ్మని చంపేశాడు. మేబీ అడ్డొచ్చుంటుంది, పెనుగులాటలోని అడ్డొచ్చుంటుంది. వాళ్ళ అమ్మని చంపేశాడు. ఆ అమ్మాయి గొంతు కోసి పారిపోయాడు. వాడు ఎంత నుంచే బెదిరిస్తూ ఉన్నాడు. వాడిని ప్రేమించింది 5 years నుంచి వాళ్ళకి నడుస్తుందంటండి రిలేషన్ అనేది. ప్రేమించింది, పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేస్తామన్నారు, ఇక్కడ వరకు బాగానంది. కానీ వాడి యొక్క బిహేవియర్ సరిగ్గా లేక అమ్మాయి ఒక్క ఆలోచించిందండి, వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు, పెళ్ళి చేసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి, వీడి పెళ్లి కాకుండానే వీడిలో ఇన్ని రకాల మేనరిజాలు కనిపించేస్తున్నాయి, సైకో మేనరిజాలు. అలాంటప్పుడు వీడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వీడితో నా బతుకు హ్యాపీగా ఉంటుందా, పిల్లలు పుట్టినాక హ్యాపీగా ఉంటుందా? ఇలాంటి విధవని చేసుకోవడం అవసరం. ఇదిలైనా తెంపేసుకుంటే బాగుంటుంది కదా. జీవితం అంతా ఇలాంటి విధవని చేసుకుని బాధపడే కన్నా ఫస్ట్ లోనే వీడిని తెంచేస్తే బాగుంటుంది కదని అమ్మాయి చాలా తెలివిగా ఆలోచించిందండి. నిజంగా అమ్మాయి తెలివిగా ఆలోచించబట్టే ఆ అమ్మాయి వాడిని వద్దాను. ఎందుకంటే వీడు సైకో ఎదవని ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి మైండ్ కి తటస్థీకరించింది, ప్రేమించింది 5 years. కానీ వాడి యొక్క బిహేవియర్ అమ్మాయి మైండ్ కి, మనసుకి, ఎందుకంటే ప్రేమించింది కదండి మనస్ఫూర్తిగా. ఆమెకు అర్థమైంది. అర్థమవబట్టే వాళ్ళ పేరెంట్స్ కూడా, డాడీ నాకు ఇలాంటి అబ్బాయి వద్దు, అబ్బాయి బిహేవియర్ బాగుంటలేదు, ప్రవర్తన బాగుంటలేదు అని చెప్పి నువ్వు నాకు వద్దు అన్నందుకు వాడు కక్ష పెట్టుకున్నాడండి. ఆ అమ్మాయి చెప్పిన మాటే నిజమైంది కదా. వాడి బిహేవియర్ మంచిది కాదు. పెళ్ళైనా కానీ ఇలాంటి సైకో ఏదో ఒకవేళ చేసుకున్నా పెళ్ళైనా కూడా చచ్చే వరకు బాధపడాలి ఆ అమ్మాయి. అందుకని అమ్మాయి తప్పించుకుంటాక చాలా ట్రై చేసింది. కానీ వాడు అది ఉక్రోషం అనేది లోపల పెట్టుకొని ఆ అమ్మాయిని కక్షతోని అడ్డొచ్చినందుకు తల్లిని, కూతుర్ని కూడా చంపేశాడు. ఇంకా అమ్మాయి కనగూతులతో హాస్పిటల్లో పోరాడుతుంది. తల్లిని అయితే చంపేశాడండి. చంపడానికి వచ్చాడు. తల్లి అయితే చనిపోయింది ఆ పెనుగులాటలో. కూతురు అయితే కొన ఊపిరితో హాస్పిటల్ ఇంకా పోరాడుతుంది. మా తండ్రి గుండెల మీద ఎత్తుకొని పెంచిన తండ్రి ఎంత నరకం అనిపిస్తున్నాడంటే, నా బిడ్డ నేను నాళ్ళు ఇంత చదివించుకొని నర్సింగ్ చదువుతుందంట అమ్మాయి. అయిపోయిందంటే ఈ సంవత్సరంతో మంచి జాబ్ చేసుకున్నాను. నాళ్ళు నేను బిడ్డల మీద టల్లారు ముద్దుగా పెంచుకున్నా. నా బిడ్డని ఇలా చేశాడు, నా భార్యని, నా సహధర్మచారిని ఇలా చంపేశాడు. నా తండ్రి పడే నరకం అతీతం. ఆ బాధ పగవాడికి కూడా ఉండకూడదన్నంత నరకం. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుందండి. చూసే కళ్ళకి మామూలుగానే కనిపించవచ్చు, కానీ ఆ తండ్రి పడే నరకం ఎంత అంటారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ రోజు ఒక మనిషి ఎంత నరకం అనిపిస్తున్నాడంటే, ఇలాంటి సైకో విధవలనండి డైరెక్ట్ గా ఉరేసేసిన యూజ్ ఉండదండి. వీళ్ళని ఏం చేయాలంటే సచ్చే వరకు నరకయాతన పడే శిక్ష చేయాలి వీళ్ళకి. అలాంటి విధవలను చూసి కొంతమంది సైకోల్లో తయారవుదామని ఒక థాట్స్ ఉంటాయి కదండి సైకో విధవలకి. అలాంటి విధవలకి జ్ఞానోదయం అయ్యి ఇలాంటి తప్పు చేస్తే మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుందరా అని వాళ్ళ మైండ్ లోకి వస్తుందండి.
ఇలాగేనండి. ఇంతవరకు ఒక చోట ఒక న్యూస్ లో నేను చూశాను, తల్లిని కూతుర్ని చంపేయడానికి వచ్చాడు, సేమ్ ప్రాసెస్, కానీ తల్లి చనిపోయింది, కూతురు మాత్రం ఏదో రకంగా తప్పించుకొని బతి. అంటే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. ఏంటండి వీడికి దక్కేది? వీడి కోసం కన్నారా పిల్లల్ని, వీడి చేతిలో పెట్టడానికి కన్నారా పిల్లల్ని, వీడి చేతిలో చంపించుకోవడానికి కన్నారా పిల్లల్ని. ఇదే ప్రేమ అండి. ఒకప్పుడు మనహర్ శ్రీలక్ష్మి, వాడికి ఇప్పటికీ యావజ్జీవ స్థితి జైలు శిక్ష వేస్తున్నారే తప్ప, బెయిల్ మీద వస్తున్నాడే తప్ప, వాడికి అసలు మరణ శిక్ష అనేది విధించారా చెప్పండి? ఎగ్జామ్ రాస్తున్న అమ్మాయిని ఎంసీఏ కాలేజీలో, ఎంసీఏ స్టూడెంట్ అమ్మాయి, శారదా కళాశాల, ఇంతమంది లెక్చరర్ స్టూడెంట్స్ ఉండగానే వాడు బహిరంగంగా పొడిచి వెళ్ళిపోతే ఎవరు ఏమి చేయలేకపోయారండి. కళ్ళతో చూస్తూ అలా ఉండిపోయారు. ఏకపోతుందండి సమాజం, ఎటుపోతుంది? ఆ రోజే అందరు కలిపి వాడిని కుమ్మేస్తే చచ్చేవాడుగా. అంతమందికి జైలు శిక్ష వేయరుగా, కోర్టు అంతమందికి శిక్ష విధించలేదుగా. ఎవరిని చంపారని చెప్తారు కోర్టులో చెప్పండి? అలాంటి విధవని మన ప్రాణ రక్షణ కోసం చంపేశామన్నా తప్పులేదు. ఇలాంటి విధవలు ఈ రోజుకి కూడా అండి, ఆనాడు ఆ మనహర్ గాడిని వదిలేయడం, ఈ రోజుకి కూడా జనాలు ఇంకా అలాగే తయారవుతున్నారు. ఇంత నీచంగా తయారవుతున్నారంటే ప్రేమించకపోతే చంపేస్తాం. ఏంది వీడి కోసం కంటున్నారా? వీడు ప్రేమించు అనగానే వెళ్ళి ప్రేమించి వాడి ఒళ్ళో పడిపోవాలా? వాడి పెద్దవైనా సన్నాసైనా? అంటే వీడికి అందమైన అమ్మాయి కావాలి, చదువుకున్న అమ్మాయి కావాలి, డబ్బున్న అమ్మాయి కావాలి, వీడికి పక్కన పిల్లలు చక్కగా ఉండాలి. మరి ఒక అమ్మాయికి ఆశలు ఉండవా? నేను చేసుకోబోయేవాడు మంచివాడై ఉంది, నేను చేసుకోబోయేవాడు జాబ్ చేసుకో, నేను చేసుకోబోయేవాడు నలుగురిలో ఉన్నతంగా ఉండాలి. మరి అమ్మాయి కూడా ఉంటాయి కదండి. వెళ్ళి వెధవల్ని చేసుకుంటారా? తెలియకి ప్రేమిస్తారు, తెలుసుకుంటే మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. వాడికి అమ్మాయిలు గతి గోత్రం లేదా? వాడికి ఇంకొక అమ్మాయి దొరకదా? ఎందుకంటే అలాంటి వెధవలకి అమ్మాయిలను కూడా ఇవ్వరండి, తెలుస్తున్న వాళ్ళు అయితే ఇవ్వరు. ఈ అమ్మాయి ఎలర్ట్ అయింది, వాడి నిజస్వరూపం తెలిసిందన్న కక్షతో వాడి కక్ష పెట్టుకుని అమ్మాయిని ఎంత కసిగా వాళ్ళ అమ్మని చంపాడు. ఆ అమ్మాయి పీక కూడా కొసేశాడు, అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఇలాంటి విధవల్ని ఏం చేసినా తప్పులేదండి. వీడికి జైల్లో పెట్టి మేపడం కాదండి, వాళ్ళ తండ్రి ఇదే బాధపడుతున్నాడు. వాడిని జైల్లో పెట్టి మేపబాకండి, వాడికి శిక్ష వేయండి, వాడికి శిక్ష వేయండి. జైల్లో పెట్టి మేపడము కాదు, వాడికి శిక్ష అంటే ఏదో ఉడి శిక్ష స్పాట్ లో వేయడము కాదు, చచ్చే వరకు వాడు నరకయాతన పడే శిక్ష వేయాలి. అలాంటి శిక్ష వేస్తేనే మిగతా సైకో ఎదవలకు బుద్ధి వస్తుంది. ప్రేమ దోమ అంటే ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే, ఆడపిల్లల జీవితాలు తీసే ప్రతి విధవకి నరకం అంటే ఏంటో జీవితాంతం పడి అనుభవించే శిక్ష వేయాలండి. అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నాను, కాలేజీల్లోనే కాదు, మన చుట్టుపక్కల ఇళ్లలోనే కాదు, ప్రతి చోట ప్రేమ అనే 2 అక్షరాల పేరును ఉపయోగించి ప్రతి ఆడపిల్ల జీవితంతో, పెళ్ళైన అమ్మాయి అవ్వచ్చు, పెళ్లి కాని అమ్మాయి అవ్వచ్చు, ప్రతి ఆడపిల్ల జీవితంతోనే ప్రేమ అనే 2 అక్షరాలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటా చూస్తున్నారు. ప్రతి విధవ సైకో విధవలండి, ముఖ్యంగా వాళ్ళ జీవితాలని నాశనం చేయడానికి జీవితాంతం చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. ప్రేమ జోలికి మాత్రం వెళ్ళబోకండి. పెద్దలకు ఇచ్చిన సంబంధాలే చాలా శ్రేష్టం. ఎందుకంటే పెద్దలు వాళ్ళ జీవితంలో అనుభవంతో మంచి చెడు చూసి ఉంటారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం అయినా పెద్దల వెనకాలను నడిపిస్తారు. కాబట్టి ఇలాంటి వాటికి మోసపోకండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. బి అలర్ట్ ఫ్రెండ్స్.